జై శ్రీరామ్ ఫ్రెండ్స్, జై శ్రీ గణేష్. ఎలా ఉన్నారు ఫ్యామిలీ? నేను మీరు చాలా మంచిగా ఉంటారు. సో ఈ వీడియోలో అయితే నేను మీకు ఏం చూపించడానికి పోతున్నా అంటే నేను నా వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తాను, ఏ యాప్ లో ఎడిట్ చేస్తాను అంటే చాలా మందికి అయితే డౌట్ ఉండే, నువ్వు నీ వీడియోస్ ఎలా ఎడిట్ చేస్తావు మాకు చూపెట్టని, వీడియోస్ కానీ థంబ్నెయిల్ కానీ. సో అవన్నీ అయితే నేను ఈ వీడియోలో మీకు డీటెయిల్ తో అయితే చూపెడతాను. వీడియో స్కిప్ చేయకుండా మొత్తం లాస్ట్ వరకు చూడండి. సో మాట ఎలాగా ఉంటా వీడియో ఎలా ఎడిట్ చేయబడతా మొత్తం అయితే మీకు చూపెడతా. సో చూసేయండి గైస్, మొత్తానికి అయితే నేను వీడియో రికార్డ్ చేసేటప్పుడు కొంచెం అనేది క్లిప్స్ అనేవి స్టార్టింగ్లో పెడతాను. వీడియోలో నేను ఏం చూపెడుతున్నానో మీకు ముందే కొంచెం అర్థమైపోవాలి అలా అనేసి. దాని తర్వాతకి మీకు ఫేస్ చూపెట్టయితే ఒక ఇంట్రో అయితే చెప్తాను. అంటే ఆ ఛానల్ ఓవర్దంటే మీకు క్లారిటీగా తెలిసిపోతుంది కదా. సో మనం ఇంట్రో ఫేస్తో చూపెడితే సో అలా అనేసి ఫేస్తోనైతే ఇంట్రో వస్తుంది. అండ్ నేనైతే వాయిస్ ఓవర్ చేయడానికి ఈ విధంగా చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత వాయిస్ ఓవర్కి అయితే ఇలా ఫుల్ చేసుకోవచ్చు వాయిస్ అనేది. అంటే వాయిస్ డైరెక్ట్ డబల్ అయిపోతుంది సగం కంటే. సో అలా చేస్తే మీకు చాలా క్లారిటీగా అయితే వినిపిస్తుంది. అండ్ ఇంకోటి ఆ వాయిస్ ఓవర్ ఎలా వచ్చింది ఒక్కసారి అయితే చెక్ చేసుకోవాలి. అండ్ మనం క్లిప్స్ యాడ్ చేస్తే ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు గైస్, చూసుకోవచ్చు. అలాగే మనం క్లిప్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ యాడ్ చేసినాక మనం సమ్ క్లిప్స్ అనేవి డిలీట్ చేయాలంటే డిలీట్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. డిలీట్ చేసే ఆప్షన్ అయితే ఉంది. అండ్ డిలీట్ మర్చిపోయి తప్పు డిలీట్ చేస్తే మళ్ళీ తీయడానికి ఇక్కడైతే ఒక యారో, నేనైతే యారో పెడతా కదా ఇక్కడ అయితే ఒకటి. సో అక్కడైతే మీరు మళ్ళీ దాన్ని తీయచ్చు, దాన్ని క్లిక్ చేసి ఆ క్లిప్ అనేది మళ్ళీ వస్తుంది. సో ఈ విధంగా అయితే నేను ఎడిటింగ్ అయితే చేస్తాను. అండ్ నేను ఫేస్తో చేసిన వాయిస్ ఓవర్కి గినా మనం వాయిస్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా అయితే నేను ఇంకా దాన్ని అంటే వాయిస్ అనేది కొంచెం మైక్ లేకుండా మనం మాట్లాడితే అయినా వాయిస్ అనేది కొంచెం గట్టిగా రావాలంటే దానికి మనం ఫుల్ చేసుకోవచ్చు. అండ్ నేనైతే దాన్ని రీచెక్ అయితే చేస్తూనే ఉంటాను వీడియో ఎలా ఎడిట్ అయిందని. అండ్ ఇంకోటి నేనైతే మీకు వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో స్టార్టింగ్ నుంచి చూపెడతా ఎలా క్రియేట్ చేయాలనేసి. సో అంటే ఒక ఫోల్డర్ అయితే ఉంటుంది కదా, సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలని అండ్ చూసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు మీకు పైన నుంచి వాయిస్ ఓవర్ చేస్తున్నా అలా అనేసి అన్నిటికైతే వాయిస్ అనేది ఆఫ్ చేస్తున్నాను, మీకు క్లారిటీకి వినబడాలని. మళ్ళీ రెండు వాయిస్ అనేవి మిక్స్ అయిపోతాయి. మీరైతే మ్యూట్ చేయొచ్చు ఆడియోని. అండ్ ఇంకోటి లెంత్ అనేది మీ స్పీడ్తో తక్కువ చేసుకోవచ్చు. లెంత్ అనేది ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ ఉంటే మీరు దాన్ని స్పీడ్ చేయడానికి ఆప్షన్ అయితే ఉంది కాకైతే ఆడ. సో స్పీడ్ చేసే ఆప్షన్ కూడా నేను ఒక యారో అయితే పెట్టినా. సో అయితే మీకు చెప్పిన స్టార్టింగ్లో ఇన్ దిస్ వీడియో అని పెడతాను. సో ఒక ఇమోజీ అండ్ అలాగే రాసి సో దాన్ని అయితే మీరు క్లిక్ చేసి ఏడైనా మూవ్ చేసుకోవచ్చు, మనకు ఇష్టం ఉన్న ప్లేస్లో పెట్టచ్చు. నేనైతే ఇటు సైడ్ కార్నర్లో పెడతాను, ఎందుకంటే అది కరెక్ట్ ప్లేస్ నాకు అనిపిస్తుంది. అండ్ నాకైతే వీడియో మధ్యలో ఏడాయితే ఫేస్ వాయిస్ ఓవర్ చేయలే కదా, సో ఆడ వాయిస్ ఓవర్ చేయడానికి అవసరం పడుతుంది కదా. సో అలా అనేసి నేను వాయిస్ ఓవర్ చేయడానికి అయితే ఇలా క్లిక్ చేసి స్టాప్ చేయాలంటే స్టాప్ చేయడానికి ఆప్షన్ ఉంది, మీరైతే చూసుకోవచ్చు. స్టార్ట్కి ఆప్షన్ ఉంటుంది అండ్ అలాగే స్టాప్కి ఆప్షన్ ఉంటుంది. దీంట్లో వాయిస్ ఓవర్ అయితే చాలా అంటే చాలా మంచి క్లారిటీగా అయితే వస్తుంది. అండ్ చాలామంది అయితే అడగచ్చు ఇది పెయిడ్ అంటే పైసలు ఇచ్చి అంటే పెయిడ్ చేసి ఏమైనా ఎడిటింగ్ చేసుకోవచ్చు అనేసి. కాదు కదా, ఇది ఫ్రీ యాప్ ఎడిటింగ్ చేయడానికి. అండ్ మధ్యలో చూసుకోవచ్చు ఫేస్తోని అండ్ అలాగే వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటా రెండుతోని చేస్తే వీడియో క్వాలిటీ అనేది ఇంకా చాలా మంచిగా వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఎడిట్ చేసిన దాన్ని ఇంకోటిసారి అయితే మీకు చూపెడుతున్నాను ఏ విధంగా చేస్తున్నాను. ఈ ఎడిట్ చేసిన వీడియో మన ఛానల్ పైన అవైలబుల్ ఉంది, మీరైతే ఒక్కసారి పోయి ఆ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. నిన్న మార్నింగ్ అయితే వచ్చింది కాక, సో అది వీడియో అయితే చెక్అవుట్ చేయండి. అండ్ ఇంకోటి నేనైతే మీకు థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేస్తా అది బిట్టే వీడియోలో చూపెడతా. అండ్ నేను అన్ని వాయిస్ ఓవర్ చేసింది అయితే మనం చెప్పినాక వాయిస్ అనేది ఇంకా చాలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనేసి. సో అలా అనేసి నేను ఇంక్రీజ్ గిన చేసుకుంటాను. అండ్ ఎక్కడైనా మీకు వీడియో లెంత్ ఎలా ఎక్కువ అనిపిస్తే మీరు దాన్ని క్లిప్ అనేది 2 క్లిప్ల డివైడ్ గిన చేసుకోవచ్చు ఇది యాప్లో. మీరు ఈ యాప్ని ప్రాక్టీస్ చేస్తే చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఎడిటింగ్ కోసం. అండ్ ఇంతకీ చాలామంది నేను అనుకుని ఈ యాప్తోనే ఎడిటింగ్ అయితే చేస్తారు. సో చూసుకోవచ్చు మనం వాయిస్ ఓవర్ ఏ విధంగా అయితే ఇస్తాము.
అండ్ గైస్ చాలా అంటే చాలా జనాలు అయితే నాతో అడిగినారు, చాలా కమెంట్స్ అయితే వచ్చాయి. మీరు వీడియో అనేది సాంగ్ ఎలా పెడతారు, ఆ వీడియో బ్యాక్గ్రౌండ్లో సాంగ్ అయితే మనం పెడతాం కదా లైట్లీ, సో అది ఎలా పెడతారని చూసుకోవచ్చు. మనం వీడియోని 2 ఫింగర్స్తో ఇట్లా జూమ్ ఇన్ చేస్తే ఆ వీడియోని మొత్తం చిన్నగా కనిపిస్తాయి అన్నీ. సో అప్పుడు నేను ఏం చేస్తాను అంటే సాంగ్ తీసుకుంటాను, వేరే గేమ్ పెట్టాను. మనం ఒక్క పెడితే దాన్ని మన డూప్లికేట్ చేసి ఇంకా చాలా పెట్టచ్చు. సో చూసుకోవచ్చు, డూప్లికేట్ చేసే ఆప్షన్ అయితే ఉంది పైన 3 డాట్స్ని క్లిక్ చేస్తే. సో ఇలా అనేసి నేనైతే ఈ సాంగ్ అయితే పెట్టుకుంటా. అండ్ ఇంకోటి సాంగ్కి సంబంధించి స్పీడ్ అంటే స్పీడ్ చేంజ్ చేసుకోవచ్చు. మనం స్పీడ్ ఎక్కువ వేస్తే సాంగ్ కొంచెం వెరైటీగా వస్తుంది, స్పీడ్ తగ్గిస్తే సాంగ్ ఇంకా చాలా వెరైటీగా అయితే వస్తుంది. సో అలానే స్పీడ్ అటు ఇటు చేసుకోవచ్చు. అండ్ దానికి సంబంధించి వాయిస్ గైస్, దాన్ని మనం 100 పైన పెట్టాం అనుకోండి, సో ఆ సౌండ్ ఎక్కువ వస్తుంది, మన సౌండ్ అయితే మీకు వినబడదు. సో అలానేసి మేమైతే ఆ సాంగ్ అనేది కొంచెం తగ్గిస్తాం వాల్యూమ్ అనేది, అండ్ మనం మాట్లాడేది కొంచెం ఎక్కువ పెడతాం. సో వీడియో అయితే ఇంతకైతే ఎడిటింగ్ నేను ఎలా ఇస్తాను మీకు చూపెట్టినాక. సో ఒక్కసారి అయితే థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేస్తా మీకు చూపెడతా. థంబ్నెయిల్ అంతా మన వీడియోకి స్టార్టింగ్లో ఒక ఫోటో అయితే ఉంటుంది కదా, సో అదే థంబ్నెయిల్ అనేది. సో థంబ్నెయిల్ ఎలా ఎడిట్ చేస్తాను అది నేను ఈ యాప్లో చేస్తాను. సో చూసుకోవచ్చు, ఇది ఆ వీడియో థంబ్నెయిలే. చూసుకోవచ్చు, నేను టెక్స్ట్ పెడతాను. ఆ టెక్స్ట్ ఎలా అంటే ఆప్షన్ ఉంటుంది కదా మీకు, లేయర్స్ ఆప్షన్ ఉంటుంది. లేయర్స్ అంటే టెక్స్ట్లా వస్తుంది కదా ఆప్షన్ అనేది. సో చూసుకోవచ్చు, మనం ఇలా మినికైతే గణేష్ జీ అని రాసి ప్రతి ఒక్కటి దానికి ఇమోజీ అయితే పెడతా. ఇమోజీతో మన ఎక్స్ప్రెషన్ అనేది నేనైతే మీకు చూపెడతాను. సో చూసుకోవచ్చు, మినికైతే గణేష్ అని. అండ్ ఇంకోటి యారోస్ అనేవి చూసుకోవచ్చు. దీనికి సంబంధించి మీరు గూగుల్ పైన పోయి పిఎన్జీ అనేది తీసి యూజ్ చేసుకోవచ్చు. సో చూసుకోవచ్చు గైస్, అంటే నేను ఇప్పుడు రాసిన మై న్యూ ఫ్రెండ్ అని. సో ఇలాగే నా న్యూ ఫ్రెండ్ ఎవరని మీకు తెలియాలిగా, సో అలానేసి దానికి యారో అయితే వేసాను చూసుకోవచ్చు. అండ్ మనకు కావాల్సిన సైజ్ మనం సెట్ చేసుకోవచ్చు, మన ఎలా కావాలి అలా అనేసి. సో అలా నేను సెట్ చేసుకుంటాను. అండ్ ఇంకోటి ఇవన్నీ చూసుకోవచ్చు, అన్నీ మూవేబుల్, అంటే నేను పైన అన్నీ పెడతాను. సో చూసుకోవచ్చు ఫైనల్లీ కానీ. అండ్ ఇంకోటి ఇది వినాయకుడు ఇట్లా చెప్తానట్టు, ఇదైతే మెసేజ్ ఇమోజీ గ్యాస్ కలర్లో, నేను కొన్ని వీడియోస్లో వేరే కలర్లో పెడతాను. సో అలా అనేసి. అండ్ ఇంకోటి కాదు, మెయిన్లీ మనం బ్యాక్గ్రౌండ్లో ఇగోండి, నేను ముందైతే ఒక వైట్ కలర్ ప్లేన్ బ్యాక్గ్రౌండ్ లెక్క తీసుకొని దాని తర్వాత దానిపైన నాకు కావాల్సిన ఇమేజ్ అయితే యూజ్ చేసుకుంటా. ప్రతి ఒక్క ఇమేజ్ అయితే మూవ్ అవుతుంది, మీరైతే చూస్తున్నారుగా. చూసేయండి కదా, ప్రతి ఒక్క ఇమేజ్ అని మూవ్ అవుతుంది. ఎందుకంటే మనం ముందు ఒక వైట్ కలర్ లేయర్ అయితే తీసుకుంటాం. అది ఎలా అంటే మనం క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ ఇంకోటి మనం డిలీట్ గా చేసుకోవచ్చు కదా అన్ని ప్రాజెక్ట్స్ అనేవి, అంటే మన వీడియోకి సంబంధించి. సో ఇలా డిలీట్ చేసుకుంటే మన స్టోరేజ్ అనే ఫోన్కి ఎక్కువ ఏం నిండదు. సో అలా యూజ్ఫుల్ అవుతుంది. అండ్ క్రియేట్ చేయాలంటే ఈ విధంగా, అండ్ మన ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దాని కారణం వల్ల మనం ప్రతి ఒక్క ఇమేజ్ అయితే దీంట్లో చెక్ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. సో అలా అనేసి నేను ప్రతి ఒక్క నాకు కావాల్సిన ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను. వీడియో ఎలా అనిపించింది తప్పకుండా కమెంట్ బాక్స్లో అయితే నాకు చెప్పండి. అండ్ అలాగే వీడియో అయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో కనుక యూస్ఫుల్ అంటే నాకు తప్పకుండా కమెంట్ బాక్స్లో చెప్పండి. టాటా బాయ్ బాయ్.